హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లెవెల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే. చెప్పు చెప్పు ఏంటో గాని సార్, బయట ముందు ఓట్లు వేసినటువంటి మనలాంటి వాళ్ళకి ఉన్నటువంటి ఆతురత, ఇంట్రెస్ట్ అనేటువంటిది నిజంగా ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి వాళ్ళకి లేదేమో అని అనుమానం వస్తాను. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. సార్ యాక్చువల్ గా ఇంట్రెస్ట్ కలిసింది వాళ్ళు, నేను కూర్చొని నువ్వు అడగడము, నేను చెప్పడము, వీడియోలు చేయడము, జనాల్లోకి వెళ్ళడం, ఇంతవరకు బాగానే ఉంటుంది. సార్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది పెద్ద డౌట్ వస్తుంది. విచిత్రం ఏంటంటే అమర్ సార్, దీనికి సంబంధించిన నిజాలు అన్ని కనుక బయటకు వస్తే మోడీ గారు అమిత్ షా గారు దొరికిపోయేటట్టు కనపడతాము. చంద్రబాబు నాయుడు సంగతి దొరకగాక. దేశవ్యాప్తంగా 5 కోట్ల ఓట్లు ఎక్కువ వచ్చాయి అనేసి అంటే సామాన్యమైన విషయం కాదు కదా. 97 కోట్ల మంది ఓటర్స్ లో అరౌండ్ 80% ఆఫ్ ద పీపుల్ దేశవ్యాప్తంగా ఓట్లు వేశారు అనేసి అంటే 65 కోట్ల మంది ఓట్లు వేశారంటే అందులో 5 కోట్ల ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనేసి అంటే చాలా పర్సంటేజ్ ఎక్కువ వచ్చినట్టే కదా. అవును. ఆంధ్రప్రదేశ్ లో కూడాను 12.5% ఓట్లు ఎక్కువ పోల్ అయ్యాయి. మరి ఎక్కువ పోల్ అయ్యాయి అనేసి అంటే అర్థం ఏంటి? ఎట్లా చెప్పగలుగుతున్నారు ఎక్కువ పోల్ అయ్యాయని? ఏం జరుగుతుందంటే 4,14,00,000 మంది ఓటర్లు, అందులో 81.86% పోలింగ్ జరిగింది అని ఎలక్షన్ కమిషన్ వాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 3-4 రోజులు కానీ చెప్పలేదు. గంటకొకసారి అదే పనిగా ఇంత ఓటింగ్ జరిగింది, కడప పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇంత జరిగింది, విశాఖపట్నంలో ఇంత జరిగిందని గంటకి చెప్పినటువంటి వాళ్ళు, గంటకి చెప్పినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత మిషన్లన్నీ సీల్ చేసేసిన తర్వాత ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి అనేటువంటిది తెలియదా? కామన్ సెన్స్ పాయింట్ కదా. అంతే సార్. అది ఇమ్మీడియట్ గా చెప్పకుండా 2-3 రోజుల తర్వాత చెప్పారు అనేటువంటిది మొట్టమొదటి అనుమానం. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, సుప్రీంకోర్టులో వాళ్ళు డైరెక్షన్స్ అనేటువంటిది చాలా క్లియర్ గా ఇచ్చారు. ఎవరైనా ఒక అభ్యర్థి గనక నాకు అనుమానం ఉంది అని గనక అడిగితే, ఇలాంటి అనుమానాలు దేశవ్యాప్తంగా వచ్చాయి కాబట్టి 5% వీవీప్యాట్స్ ని లెక్క పెట్టండి. అంటే మనకి స్లిప్ జనరేట్ అయ్యి బాక్స్ లో పడిపోతే మనం చూసుకుంటున్నాం. ఆ స్లిప్ ని 5%, కాన్స్టిట్యున్సీలో 5%, ప్రతి కాన్స్టిట్యున్సీ కూడాను 5% వీవీప్యాట్లను లెక్క పెట్టండి, ఎవరు అడిగితే వాళ్ళ దగ్గర చూపించండి అన్నారు. దానికి టైం లిమిట్స్, ఫీజు 40,000 రూపాయలు, జిఎస్టీ 18% డిసైడ్ చేసి వాళ్ళు చెప్పారు. దాన్ని తీసి పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మేము మాక్ పోలింగ్ చేస్తాము అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ధిక్కరించినట్లు లెక్క. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ధిక్కరించడం అంటే ధిక్కరించే కంటే ముందు ఒక చిన్న డౌట్ గురుగారు, అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వీళ్ళు ఏం ధిక్కరించారంటే ఏం చెప్తారు సార్? సుప్రీంకోర్టు వాడు చెప్పింది ఏంటంటే 5% వీవీప్యాట్స్ ని ప్రతి కాన్స్టిట్యున్సీస్ లో అడిగినప్పుడల్లా మీరు చెప్పండి అని చెప్పారు. అది వాడు చెప్పింది. తర్వాత ప్రోగ్రామ్స్ ఎలా రాశారు, ప్రోగ్రామ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వెరిఫై చేయండి అని చెప్పారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా చూడండి అని చెప్పారు. ఈ 3 ప్రధానంగా వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మేము మాక్ పోలింగ్ చేస్తా ఉంటారు. మాక్ పోలింగ్ అనేటువంటిది చేస్తే ఉపయోగం ఏముంది? ప్రతిసారి కూడాను ఆ మిషన్ ఓపెన్ చేసినప్పుడు అందరి క్యాండిడేట్స్ పిలిచి ఈచ్ అండ్ ఎవరీ బూత్ లో కూడా పెట్టుకోవాలి. వాళ్ళ ముందు 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. ఒక క్యాండిడేట్ 10 ఓట్లు వేసాడు, ఇంకొక క్యాండిడేట్ 5 ఓట్లు వేసాడు, ఇంకొక క్యాండిడేట్ 8 ఓట్లు వేసాడు, అట్లా మొత్తం 50 ఓట్లు అనేటువంటి పడి ఉంటాయి. మీరు చూసుకోండి అంటారు. నేను 10 సార్లు వేసానండి అంటే నీకు 10 వచ్చినాయా లేవా, నేను 6 సార్లు వేసానండి నీకు 6 వచ్చినాయా లేవా చూస్తారు. అదంతా కూడా టాలీ అయిపోయిన తర్వాత దాన్ని 0 చేస్తారు. జీరో చేసి ఆ 0 చేసినటువంటి టైము రికార్డు చేసి దాన్ని అందరి సమక్షంలో చేసి దాన్ని సీల్ చేస్తారు.
50 ఓట్లను తీసేసి తర్వాత మళ్ళీ జీరో చేస్తారనమాట. దాన్ని జీరో చేసి ఇంక అప్పటి నుంచి మొదలు పెడతారు. ఉమ్, ఇదంతా కూడాను టైం వైజ్ గా, డేట్ వైజ్ గా, బూత్ వైజ్ గా, కాన్స్టిట్యున్సీ వైజ్ గా రాయాలి. ఉమ్, అక్కడ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇవన్నీ కూడా రికార్డ్ చేయాలి. ఉమ్, ఫలాని టైంలో అందరు క్యాండిడేట్స్ వచ్చారు, ఈ Hmm. టైంలో నేను పోలింగ్ జరిపాను, మాక్ పోలింగ్ జరిపాను, ఉమ్, ఈ టైం మాక్ పోలింగ్ కంప్లీట్ అయింది, ఉమ్, క్యాండిడేట్స్ అందరూ కూడా సంతృప్తి చెందారు, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి వాళ్ళ చేత సంతకం పెట్టుకుంటారు. ఉమ్, అది ఎలక్షన్ కమిషన్ పంపిస్తారు. ఓకే. తర్వాత మిషన్ ని మళ్ళీ సీజ్ చేసి జీరో చేసిన తర్వాత కూడా మళ్ళీ చూపించి దాన్ని కూడా రికార్డ్ చేస్తారు. ఉమ్, 7:25 మాక్ పోలింగ్ మొదలు పెట్టాను, ఉమ్, 7:45 మాక్ పోలింగ్ పూర్తయిపోయింది, ఉమ్, 7:46 జీరో చేశాను, ఉమ్, అందరూ ఒప్పుకున్నారు. ఉమ్, 7:47 దగ్గర నుంచి అసలు సిసలైన పోలింగ్ మొదలు పెట్టాను ఉమ్, అని ఆయన డైరీలో నోడల్ ఆఫీసర్ తీసుకొని అదే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే. అట్లనే వేరే ఫామ్ నెంబర్ 17C అని, ఫామ్ నెంబర్ 21 అని ఉంటాయి. ఉమ్, అందులో ఏం చేస్తారంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 100, ఉమ్, ఈ కాన్స్టిట్యున్సీలో 239 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఉమ్, ఈ కాన్స్టిట్యున్సీలో టోటల్ గా నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేది 2,13,690 ఎంత అయితే అంత రాస్తారు. అది ఉమ్, ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం బూతుల్లో కలిపి ఇన్ని ఓట్లు ఉన్నాయి అని రాస్తారు. ఉమ్, ఈ కాన్స్టిట్యున్సీకి ఇంతమంది క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు, వాళ్ళ గుర్తు ఇది, వాళ్ళ పేరు ఇది, వాళ్ళ సీరియల్ నెంబర్ ఇది అని రాస్తారు. ఓకే. ఇదంతా కూడా ఫామ్ నెంబర్ 17C లో ఉంటది. ఉమ్, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ నోడల్ ఆఫీసర్ కూడాను ఈ బూత్ లో పోలింగ్ అనేటువంటిది ఎంత మంది వచ్చి ఓటు వేశారనేది రికార్డ్ చేస్తాం. అది మనం ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ పెడతాం కదా మనం, ఎస్ సార్. అక్కడ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఉమ్, ఒక పర్టికులర్ బూత్ లో 1000 ఓట్లు ఉన్నాయి, ఉమ్, అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిందే. ఉమ్, అందులో 900 ఓట్లు అనేటువంటి పోల్ అయ్యాయి, ఉమ్, మన సిగ్నేచర్ పెడితే ఆయన రిజిస్టర్ లో రాసుకున్నాయి. ఉమ్, 900 ఓట్లు పోల్ అయ్యాయి, ఇది కూడా ఫామ్ నెంబర్ 17C లో రాస్తాం. ఓకే. మిషన్ లో ఎన్ని రికార్డ్ అయ్యాయి అనేటువంటిది రాయరు. మిషన్ లో ఎన్ని రికార్డ్ అయ్యాయి అనేటువంటిది కౌంటింగ్ రోజు వస్తుంది. ఓకే. సో ఆ బూత్ లో 1000 ఓట్లు ఉన్నాయి, 800 మంది మాత్రమే వచ్చి ఓటు వేశారు. ఉమ్, ఇంతవరకు క్లియరే కదా నీకు? ఎస్ సార్. పోలింగ్ రోజు కౌంటింగ్ రోజు దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఉమ్, అది 1100 ఓట్లు అని చూపించింది అనుకో మిషన్, ఉమ్, తప్పేగా? అంతేగా. లేదు 750 మాత్రమే చూపించింది అనుకో, అది కూడా తప్పేగా? అంతే కదా. 860 మంది ఓట్లేశారు అని చెప్పి నువ్వు ఫామ్ నెంబర్ 17C లో రాసినప్పుడు ఉమ్, స్లిప్పులు కూడా 850 రావాలి. అంతే కదా. అక్కడ మిషన్ లో కూడాను 850 చూపించాలి. ఉమ్, ఈ రెండింటికి తేడా అనేటువంటిది ఉండకూడదు. ఓకే. మిషన్ లో ఏముంటుందంటే ఎప్పుడు ఓపెన్ చేసావో, ఎప్పుడు క్లోజ్ చేసావో టైం కూడా రికార్డ్ అవుతుంది. ఉమ్, ఆ టైం తేడాగా ఏమన్నా ఉందో కూడా చూడాలి. ఉమ్, ఇది ఎలక్షన్ ప్రాసెస్ అనమాట. యాక్చువల్ గా జరగాలంటే ఇది యాక్చువల్ గా సీక్వెన్స్ లో జరుగుతుంది అబ్బాయి. సార్. నీకు అక్కడ 3 యూనిట్లు ఉంటాయి. ఉమ్, ఒకటేమో మనం చేసేది, ఉమ్, ఇంకొకటేమో వీవీప్యాట్, ఉమ్, ఇంకొకటేమో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అది నోడల్ ఆఫీసర్ దగ్గర ఉంది. ఓకే. ఈ మూడింటి కనెక్షన్ ఎలా ఉంది అనేది చూడాలంట. దానికి ఫ్లో చార్ట్ ఉంటది. ఉమ్, ఆ ఫ్లో చార్ట్ ప్రకారం టైం తో సహా రికార్డ్ అవుతుంది మిషన్ లో. ఓకే. నేను ఎప్పుడు నొక్కాను, ఓటు ఎప్పుడు రికార్డ్ అయింది, వీవీప్యాట్ ఎప్పుడు జనరేట్ అయింది, టైంతో సహా రికార్డ్ అవుతాయి. ఓకే. ఇలా రికార్డ్ కావడాన్ని బయాస్ అంటారు, ప్రజలు తెలుసుకోవాలి. ఉమ్, BIOS బయాస్ అంటారు, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటారు దీన్ని. ఎస్ సార్. ఇంకా ప్రజలకు క్లియర్ గా అర్థం కావాలంటే
మనము రాత్రి సెల్ ఫోన్ ఆఫ్ చేసి పడుకున్నాం, లేదంటే Yes, sir. ల్యాప్టాప్ ని ఆఫ్ చేసి పడుకున్నాం. ఎస్ సార్. నేను 10 గంటలకి ల్యాప్టాప్ ఆఫ్ చేసి పడుకుంటే మంగళవారము రాత్రి 10 గంటలకి నేను ఆఫ్ చేశానన్న సంగతి రికార్డు. రేపు పొద్దున్నే మళ్ళీ నేను 6 గంటలకు లేస్తే బుధవారము ఫలాని రోజున 6 గంటలకి ఓపెన్ చేశాను కూడా రికార్డ్ అవుతుంది. నీకు టైం డేట్ కనపడతాయిగా. ఓకే. నేను మిషన్ ఆఫ్ చేసి రాత్రి కూడా పడుకున్నప్పుడు మంగళవారం 10 గంటలు, బుధవారం మళ్ళీ పొద్దున్నే లేచేసరికి నాకు 6 గంటలకు నేను ఓపెన్ చేశాను, బుధవారం అని చెప్పి వచ్చేస్తుంది నాకు. అవును. మరి ఇది ఎట్లా జరుగుతుంది కంప్యూటర్లో? నేను కంప్యూటర్ ఆఫ్ చేశాను అనుకుంటాను, కానీ కంప్యూటర్లో లోపల బయాస్ అనేటువంటిది పనిచేస్తూనే ఉంటాను. ఎస్ సార్. అందుకని నీకు డే టు టైం మారిపోయి కనపడతాయి. అవును. మన ఓటింగ్ మిషన్స్ లో కూడా ఇదే బయాస్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. నువ్వు ఆ బయాస్ ని కనుక మార్చేసావు అనుకో ఏమైనా జరుగుతుంది. ఓకే. ఓట్లు పెరిగినట్టు చూపిస్తుంది, ఓట్లు తగ్గినట్టు చూపిస్తుంది, ఏదైనా చూపిస్తుంది. నీకు క్లారిటీ ఉంటుంది, ప్రజలకి క్లారిటీ వస్తుంది. ఎస్ సార్. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ కేతిరెడ్డి గారు కానీ ఎవరైనా సరే అడగాల్సినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి సార్. ఆ విషయాలు ఏంటంటే, ఫస్ట్ నీ సర్క్యూట్ డిజైనింగ్ ఎలా ఉందో చూపించు అని అడగాలి. సిస్టమ్ కి కనెక్టివిటీ ఫ్లో చార్ట్ ఏంటి చూపించు అని అడగాలి. ఓకే. నీ బయాస్ ఎలా రాసావు అనేటువంటిది చూపించండి అని అడగాలి. ఓకే. దీనితో పాటు ప్రోగ్రామ్ కోడ్ ఏంటి అని అడగాలి. దాన్ని ఏమంటారంటే సోర్స్ కోడ్ అంటారు. ఎస్ సార్. సిస్టమ్ లో ఉండే సోర్స్ కోడ్ ఏంటి చూపించండి అని అడగాలి. నువ్వు ఏ రకమైనటువంటి చిప్ ను వాడావో చెప్పాలి, అడగాలి. ఓకే. చిప్స్ లో ఏంటంటే 1960లో లాజిక్ చిప్స్ అని ఉండేది, IBM చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి చిప్స్ ఫ్లాష్ చిప్స్. ఓకే. ఈ రెండింటికి మధ్యలో పరిజ్ఞానము టెక్నాలజీ మారిపోయిన తర్వాత మధ్యలో అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అనేటువంటిది మన పిల్లలు ఆడుకునే గేమ్స్ కి దానికి దీనికి వాడతారు. మన రైల్వేలో రిజర్వేషన్లు, బస్ రిజర్వేషన్స్ లో వాడతారు, ఆన్లైన్ రిజర్వేషన్స్ లో ఆ రకమైనటువంటి ప్రోగ్రామ్స్, ఆ రకమైనటువంటి చిప్స్ వాడతారు. రిపీటెడ్ గా చేస్తాయి అదే పని. అదే విధంగా సిస్టమ్ ఆన్ చిప్ అని ఉంటది. అది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాంబినేషన్ లో ఉంటది. ఓకే. వీటన్నిటికంటే కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ గా వచ్చినటువంటి అడ్వాన్స్డ్ చిప్స్ ఏమిటంటే ఫ్లాష్ చిప్స్ అంటారు. ఇవి కాకుండా ఇంకా చాలా రకాల చిప్స్ ఉన్నాయి. మరి ఎక్కువగా చెప్పినట్టయితే ఈ వీడేంద్ర బాబు ఏదో చెప్తున్నాడు అర్థం కాని భాషలో అని చెప్పి జనాలు ఎవరు చూడరు కాబట్టి ఈ 4 రకాల చిప్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మిషన్స్ లో ఏ చిప్ వాడారు అనేది అడగాలి. ఎవరు అడగాలి? ఇది ఎవరికైతే అనుమానం వచ్చిందో వాళ్ళని అడగాలి. బాలినేని గారు ఇప్పుడు పిటిషన్ ఇస్తున్నారు కాబట్టి ఆయన అడగాలి. అంతేగా మరి. ఫామ్ 17C లో బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, బూత్ లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి, ఇది అడగాలి. ఓకే. మిషన్ అనేటువంటిది ఎప్పుడు ఆన్ చేశారు, ఎప్పుడు ఆఫ్ చేశారు అడగాలి, చెప్పాలి. ఓకే. ఇవన్నీ కూడా రికార్డ్ చేయాలి. సో అసలంటే ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చేటువంటి నేపథ్యంలో కూడా హైకోర్టు ఏం చెప్పబోతుంది, ఏం చెప్పే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? ఇదే చెప్తున్నాను, హైకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది మీరు హైకోర్టును అడిగే దాన్ని బట్టి ఉంటది. ఎలక్షన్ కమిషన్ మీరు ఏం అడుగుతున్నారు అనే దాన్ని బట్టి హైకోర్టు డిసైడ్ చేస్తారు. ఓకే. నేను చెప్పాను కదా నీకు, పాయింట్ నెంబర్ 1 సిస్టమ్ ఇంటిగ్రిటీ చూడండి, ఫ్లో చార్ట్ చూపించండి, మిషన్ కనెక్టివిటీ ఎట్లా ఉందో చూపించండి, ఆఫ్ అండ్ ఆన్ చూపించండి, సిస్టమ్ లో బయాస్ అనేటువంటిది నాకు చూపించండి. ఓకే. సోర్స్ కోడ్ ని నాకు డిస్ప్లే చేసి చూపించండి, లేదంటే సోర్స్ కోడ్ కి సంబంధించిన డాక్యుమెంట్ నాకు చూపించండి. వాడు చిప్ మీద సోర్స్ కోడ్ రాసేటప్పుడు ముందు డాక్యుమెంట్ చేస్తారు దాన్ని. ఓకే. అంటే రైటింగ్ లో ఉంటుంది కదా ప్రోగ్రామ్. సిస్టమ్ ఆఫ్ చేసి సిస్టమ్ ఆఫ్, సిస్టమ్ ఆన్, సిస్టమ్ ఆఫ్, సిస్టమ్ ఆన్. ఓకే. ప్రోగ్రామ్ లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 3, దానికి సంబంధించిన లాజిక్ ఏంటి అనేది డాక్యుమెంటేషన్. నాకు ఆ డాక్యుమెంటేషన్ చూపించండి.
దాన్ని సోర్స్ కోడ్ డాక్యుమెంట్. సోర్స్ కోడ్ డాక్యుమెంట్ చూపించండి. ఓకే. అదే విధంగా ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, టెక్నికల్ విషయాలు. అవి కనుక చెప్పేశానంటే నాకు తెలిసినప్పటికీ నీ కనుక చెప్పాను ప్రజలకైతే అర్థం అవుతుంది. కానీ ఈ మాయ మత్స్యేంద్రాలు చేసిన వాళ్ళు జాగ్రత్త పడతారు, అందుకని చెప్పడం. సార్ ప్రోగ్రామ్స్ ఎవరి చేత రాయించారో, ఏ టైం నుంచి ఏ టైం ఇచ్చారో అడగండి. పర్సన్ పేరు కూడా చెప్పాలి. ఓకే. ప్రోగ్రామ్ ఎవరైతే రాశారో ఆ ప్రోగ్రామ్ రాసిన అతను కింద ఈ ప్రోగ్రామ్ రాసిన అతను డేటు టైంతో సహా ఇచ్చి సంతకం పెట్టిస్తాడు డాక్యుమెంట్ ని. ఓకే. ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడాను సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే. ఆ ప్రోగ్రామ్ లో ఏంటంటే సీరియల్ నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది, అతని గుర్తు ఉంటుంది. ఆ ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరి పేరు సీరియల్ నెంబర్ ప్రకారం రాశారు, గుర్తు ఏంటి అనేటువంటిది రాయాలి అందులో. ఓకే. ఇవన్నీ కరెక్ట్ గా కనుక ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అడగాల్సినటువంటి అంతేగాని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదో వచ్చి మాక్ పోలింగ్ చేస్తామంటే ఉపయోగం లేదు. దాని వాళ్ళకి మాక్ పోలింగ్ ఏం చేస్తారు? అది 50 ఓట్లు అనేది మాక్ పోలింగ్ చేస్తారు, ఉపయోగం ఏమవుతుంది? అది ఆల్రెడీ చేశారుగా మీరు. ఎలక్షన్ మొదలు పెట్టడానికి ముందే అందరినీ పిలిపించి చేసి చూపించారు వాళ్ళకి. కానీ ఇప్పుడు బాలినేని గారు ఆయన ఒక పిటిషన్ వేసుకున్నారు, వివిప్యాట్ల రీకౌంటింగ్ కోసం అప్లై చేశారు. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా టైం ఇచ్చింది 19 నుంచి 24 మధ్యలో తేల్చాలని. కానీ వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిప్యాట్ల రీకౌంటింగ్ చేయము, మాక్ పోలింగ్ మాత్రమే చేస్తానంటే వెనక ఉద్దేశం ఏంది అని అడిగితే ఏం చెప్తారు సార్? అసలు ఏముంది, ఎవరి మీద బయటపడిపోద్ది కదా. మాక్ పోలింగ్ లో మాక్ పోలింగ్ అంటాను, ఐఎమ్ సారీ, వివిప్యాట్లను లెక్క పెడితే 850 వచ్చాయి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అది మిషన్ లో 950 చూపించింది అనుకో, తప్పే కదా. అందుకని వాళ్ళు ఏమంటారంటే మేము వివిప్యాట్లను లెక్క పెట్టడం అంటారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? లెక్క పెట్టమని చెప్పింది. మరి సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తోసిపుచ్చుతున్నారు, ఫాలో కావడం లేదంటే సుప్రీంకోర్టు ఆజ్ఞను ఉల్లంఘించినట్టే. కోర్టు ధిక్కారం, అది చాలా సీరియస్. వీళ్ళు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు సంగతి దేవుడు ఈ వ్యవహారాలు కనుక బయటికి కనుక వచ్చినాయి అంటే, ఏది సోర్స్ కోడ్ బయటకు వచ్చి, ప్రోగ్రామ్ బయటకు వచ్చి, ఫ్లో చార్ట్ బయటకు వచ్చి, దానికి డిఫరెన్స్ కనుక బయట 5 కోట్ల ఓట్లు తేడా వచ్చినాయి కదా దేశవ్యాప్తంగా. మోడీ గారు షా గారు అడ్డంగా దొరికిపోతారు కదా. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఏం లేదు, మోడీ పోయిన తర్వాతే కదా నేను పోయేది, ముందు మోడీ పోతాడు అని ఉద్దేశంతో నిమ్మకు నైరెత్తినట్టు చూస్తున్నాడు. ఓకే. మోడీ పేక చుట్టుకుంటుంది. మనము థియరిటికల్ గా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, అలా జరగాలి, ఇలా జరగాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి, నిలబెట్టాలి, దేశం అభివృద్ధి చెందాలి, పెద్ద నేషనల్ హైవేస్ రావాలి, కొత్త నగరాలు బిల్డప్ చేయాలి, జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలి, గంగా నదీ జలాలు దేశవ్యాప్తంగా విస్తరించాలి. ఇవన్నీ బాగానే ఉంటాయి, చదువుకోవడానికి బాగానే ఉంటాయి, చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. అంటే చిన్నప్పుడు మీరు చదువుకునేవాడు అన్నమాట. అశోకుడు చెట్లు నాటించను, బావులు తవ్వించను, పాఠశాలల కోసం అని బావులు తవ్వించను, పాటలు వేయించను. బాగానే ఉంది ఇవన్నీ చదువుకోవడానికి. అవన్నీ ఎప్పుడు అశోకుడు కాలంలో జరిగిపోయినాయి, అవన్నీ ఇప్పుడు ఎందుకు? అట్లనే ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని గురించి చదువుకునేవాడు. ఉపయోగం ఏముంది ఇప్పుడు దాని వల్ల? అట్లనే మా చిన్నప్పుడు మేము ఏం చదువుకునేవాడు అంటే అడవులు పెంపకము, దాని ఉపయోగములు, అడవుల వల్ల డైరెక్ట్ గా నేను సుప్రీంకోర్టుని అడుగుతానని చెప్పాడు. మీరు సుప్రీంకోర్టు ఆర్డర్స్ గురించి కదా మాట్లాడుతున్నారు, కేసు ఇక్కడ ఎందుకు పెట్టారు, మీరు సుప్రీంకోర్టుకే వెళ్ళండి అంటారు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమవుతుంది? మేము ఆల్రెడీ హైకోర్టుకి అందరికి దేశంగా డైరెక్షన్ ఇచ్చాం కదా, మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోండి వాళ్ళు అంటారు. కారణం ఏమిటి అంటే ఇలాగే టయాన్ని డ్రాగాన్ చేసి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఏందా 5 ఏళ్ల కింద అయిపోయింది దాని గురించి ఇంకా ఇప్పుడు ఎడుతాడు పడే మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుందండి. సో ఈ 5 సంవత్సరాలు సుప్రీంకోర్టు హైకోర్టు అని చెప్పి ఇలా డ్రాగన్ చేయడానికి మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు తెరదీశారంటారా? అంతేగా, మరి అంతకంటే ఇంకేం లేదు. చెయ్యాల్సింది ఏందయ్యా బాబు అంటే బయాస్ ఏంటో చెప్పు, సోర్స్ కోడ్ ఏంటో చెప్పు, మిషన్ టైప్ ఏంటో చెప్పు, ప్రోగ్రామ్ ఎంత రాయించావో చెప్పు, ఇంటి లెక్క పెట్టు, సిస్టమ్ లో ఎంత చూపించిందో లెక్క పెట్టు, నోడల్ ఆఫీసర్ ఫామ్ నెంబర్ 70లో ఏం రాశాడు, 20లో ఏం రాశాడు చూపించవయా నాకు, తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు. అడిగేటువంటిది క్లియర్, ఖచ్చితంగా అడగాలి. ఒక్కళ్ళు కాదు, 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో ఉండేవాళ్ళు అడగాలి. అప్పుడే వారి వెళ్తారు. ఓకే.
ఎవరి చేతుల్లో ఉంది అనేసి అంటే వాళ్ళ చేతుల్లోనే ఉంది. నీ చేతిలో నా చేతిలో ఉండేది ఏంది? బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ గా చెప్పాను నేను. ర్యామ్ ఏంటి, రామ్ ఏంటి, కనెక్టివిటీ ఏంటి, టైప్స్ ఆఫ్ చిప్స్ ఏంటి, మ్యానిపులేషన్ ఎలా జరుగుతుంది, డీటెయిల్ గా క్లియర్ గా చెప్పాను. చూసుకోండి, 1,80,000 మంది, 2 లక్షల మంది, 3 లక్షల మంది చూసారంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చినట్టే కదా. అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు, కంటక లేని దొరద కత్తి పేదకి ఎందుకు అని తెలుగులో సాగు చెప్తారు కదా. ఓడిపోయారా గెలిచారా అన్న సంగతి దేవుడుగా, ఓడిపోయినటువంటి వాళ్ళకు ఉండాలి అది. ఏంది నేను ఎందుకు ఓడిపోయారని. కేతిరెడ్డి ఉన్నారు, ఆయన గ్యారంటీగా గెలిచే మనిషి, తెలిసిందే. బుచ్చి చౌదరి గారు ఉన్నారు, నాకు మిత్రుడు, నాకంటే వయసులో పెద్దవాడు, నాకు తన మర్యాద ఇస్తాడు, గ్యారంటీగా గెలుస్తాడు ఆయన. పత్తిపాటి పుల్లారావు మంచి గ్యారంటీగా గెలుస్తాడు. తెలుగుదేశం పార్టీలో కూడా ఇట్లా గ్యారంటీగా గెలిచే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వైసీపీలో కూడా గెలిచే ఉన్నారు. వైసీపీలో కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటి? ఎవరో ముఖ్య మనిషిని తీసుకొచ్చి అక్కడ పెడితే అసలు ఆ క్యాండిడేట్ ఎవడో కూడా తెలియదు. కేతిరెడ్డి ఓడిపోయాడు, ఆ క్యాండిడేట్ గెలిచాడు అనేసి అంటే మతలబు ఏదో జరిగింది. ఏమి జరిగింది? మతలబు ఈవీఎం లోనే జరిగింది. ఎలా జరుగుంటది? ఈవీఎం లో ప్రోగ్రామ్ నువ్వు కావాల్సినట్టు రాసుకో. పోలింగ్ చేస్తే ఉపయోగం ఉందబ్బా. మొదటి 1 అవర్ మాక్ పోలింగ్ జరిగింది. 1 అవర్ లో మాక్ పోలింగ్ ఈ రకంగా పనిచేయి అంటే చక్కగానే పనిచేయి, లాజిక్ ప్రకారమే పనిచేయి అని చెప్తున్నారు. ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత ఈ రకంగా చెయ్యి, ఇమేజ్ మార్పింగ్ చెయ్యి. నువ్వు ప్రోగ్రామ్ అయితే సిస్టమ్ ఇమేజ్ మార్పింగే చేస్తుంది. ఓకే, కంప్యూటర్కి ఏం తెలుస్తుంది? 2+2 = 4 ప్రపంచంలో అందరం ఒప్పుకుంటున్నాము. నువ్వు దాంట్లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు 2 = 5 అని రాసామనుకోండి, అది 5 అని చూస్తుంది. అంతే కదా. ఆ 5కి ఇంకొకటి యాడ్ చేస్తే నార్మల్ గా అయితే 6 చూపించాలి. 5+1 అంటే 6 చూపించాలి. నువ్వు ప్రోగ్రామ్ అది 8 చూపిస్తున్నావు, 8 చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వీటిని ఎందుకు వద్దు అన్నారంటే ఇదే కాదు. ఓకే, నువ్వు ప్రోగ్రామ్ ఎక్కడ అక్కడే పనిచేస్తావు. ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? 1 అవర్ కరెక్ట్ గా పనిచేయని చెప్పి ప్రోగ్రామ్ రాసావు, ఎవరికి ఓటేస్తే వాడికి పోయినట్టే చూపిస్తుంది నీకు. అసలే వాళ్ళని జరిగేదంతా 1 అవర్. అది 1 అవర్ కావచ్చు, 1.5 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు. నేను 1 అవర్ అనే ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. 50 పోలింగ్ అంటే ఒక్కొక్క దాన్ని పోటీ వేయడానికి నీకు 1 నిమిషం పడుతుందంటే 50 నిమిషాలు పడుతుంది, అంతేగా. కానీ ఎగ్జాంపుల్ సేపు నేను 1 అవర్ అని చెప్తాను. సో ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే, దీని కన్క్లూజన్ అలా ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఏమంటావు? ఫైనల్ గా ఈ ఎపిసోడ్ కి కన్క్లూజన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? కంక్లూజన్ అంటే నేను చెప్పేది ఒకటే, మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి. సిస్టమ్ బయాస్ చూపించు, సోర్స్ ప్రోగ్రామ్ ఎట్లా రాసి డాక్యుమెంట్ చూపించు, సోర్స్ ప్రోగ్రామ్ ఫంక్షనాలిటీ చూపించు, కనెక్టివిటీ చూపించు. ఏ మిషన్ కి ఎప్పుడు కనెక్ట్ చేసావు, ఏ రకంగా కనెక్ట్ చేసావు, ఒక చాట్ చూపించు, దాని మధ్య డాక్యుమెంట్ చూపించు. ఈ 3 చేయి నాకు చాలు. మాక్ పోలింగ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మాక్ చేస్తే ఉపయోగం ఏముంది? నన్ను అడిగితే నేను కూడా రాసిస్తాను, చిప్ మీద ప్రోగ్రామ్ రాసిస్తాను, ఫ్లాష్ చిప్ మీద ప్రోగ్రామ్ రాసిస్తాను. నేను నువ్వు వదిలి పెట్టావంటే నేను ఏదైతే రాసేది. ఓకే, వాళ్ళు ఏ చిప్ వాడారు అనేది చెప్పాలి, ప్రోగ్రామ్స్ డాక్యుమెంటేషన్ అంటే చెప్పాలి, ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ ఏందో ఇవ్వాలి, మిషన్ కనెక్టివిటీ చూడాలి, ఇంటిగ్రిటీ చూడాలి. జనరల్ గా జనాలు అందరూ ఏమనుకుంటే హ్యాకింగ్ చేశారంట, ఇది ఒక పదం. ఇంకొకటి ఏంది, ట్యాంపరింగ్ చేశారంట, ఇది ఒక పదం. ఈ 2 పదాలు, ఈ 2 పదాలని తీసి మీ బుర్రలో నుంచి కాసేపు ముందు పక్కన పెట్టండి. ట్యాంపరింగ్ అండ్ హ్యాకింగ్ అనేవి పక్కన పెట్టు. ఓకే, జరగాల్సింది ఏందో చూడు. 20 సంవత్సరాల ఇందిరాగాంధీ పథకం లాగా, షోకుడు చెట్టు లాగా నాకు సోర్స్ ప్రోగ్రామ్ చూపించో, దాని డాక్యుమెంటేషన్ చూపించో, ఫ్లో చార్ట్ చూపించో, దాని డాక్యుమెంటేషన్ చూపించో, మిషన్ ఫంక్షనాలిటీ నేను అడుగుతున్నాను చూపించు. వీవీప్యాట్లు ఏంటో లేక ఇది అడగాల్సింది. సోర్స్ ప్రోగ్రామ్ బయటకు వస్తే అన్ని తెలుస్తాయి. ఇంత ముందు కూడా చాలా వీడియోలో చెప్తున్నాను కనెక్టివిటీ ఎట్లా ఉంటది మొత్తం, ఇంతకంటే చెప్పలేము. అదే నేను చెప్తున్నాను కదా, ఏదో తర్వాత కత్తిపేటకి ఎందుకు అన్నట్టు మీరు పిలుస్తున్నారు, మీరు పిలిచినప్పుడు నేను వచ్చి కదా చెప్పకపోతే ఒక్కో ఆయన కొమ్ములు వచ్చినాయిలే, ఆయనకు ఒళ్ళు బలిసిందిలే, కొవ్వు ఒక్కిందిలే అని మీరు తెచ్చుకుంటారు. చెప్పకపోతేనో మీరు తెచ్చుకుంటారు. చెప్పాలని మా మనసులో ఉన్నా కానీ ఉపయోగం లేదు. పట్టించుకోవాల్సిన వాళ్ళు నమ్మకం నెరెత్తినట్టు కూర్చుంటారు. ఉపయోగం ఏంటి? ఈ మూలకంగా ఇంకా శోష తప్ప ఏమైనా ఉందా?
చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఏమి మాట్లాడుతూ ఊరుకున్నారంటే ఆయన సొమ్యం పోయింది కనుక ఊరుకుంటాడు ఆయన. అలాగే నిజంగా ఈ వ్యవహారం బయటకు వచ్చిందంటే 5 కోట్ల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయని చెప్పి తెలియదంటే ముందు మోడీకి అమిత్ షాకి చుట్టుకుంటుంది. వాళ్ళకే దిక్కు లేనప్పుడు ఇంకా నాకేమవుతుందని చెప్పి ఎలా ఊరుకుంటాడు. అందుకని ఎక్కడ మోడీ గాని అమిత్ షా గాని చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. కారణం ఏంటంటే ఇదే జరిగిందన్న సంగతి వాళ్ళకి తెలుసు. 2 ఫేజ్ 2 అయిపోయిన తర్వాత పరిస్థితి ఏందన్న సంగతి మోడీ గారికి క్లియర్ గా 70mm సినిమాలో 70-80 సీట్లు మనకి అన్న సంగతి తెలిసింది. ఓకే. అందుకని 3rd ఫేజ్ లో 4th ఫేజ్ లో మేనేజ్ చేయడం అనేది మొదలు పెట్టారు. ఫస్ట్ ఏంటంటే 4వ ఫేజ్ లో ఆంధ్రప్రదేశ్ లో, ఒరిస్సాలో, కొంత భాగం మహారాష్ట్రలో ఉన్న 2 ఓట్లు మొత్తం సీట్లు మొత్తం చూసుకున్నారు. అవి ఇంచుమించుగా పెద్దగా కనపడుతున్నాయి కాబట్టి ఇది మేనేజ్ చేస్తే చాలా బాగు అని మేనేజ్ చేశారు. ఎట్లా మేనేజ్ చేశారు? గా ఉన్న ప్రోగ్రామ్ చిప్స్ ని తీసేసి వీళ్ళు రాసిన ప్రోగ్రామ్ చిప్ అన్న మిషన్ లో పెట్టి ఉండాలి. లేదు అనేసి అంటే ఒరిజినల్ గా ఏ మిషన్లు అయితే పంపిద్దామని చెప్పి అనుకున్నారో ఆ మిషన్ ని తీసేసి కొత్త మిషన్లలో ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి చిప్స్ ని పెట్టి పంపించుకుంటారు. 20 లక్షల మిషన్లో తేడా తెలియట్లేదు కదా. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ చెప్పాలి మేము 60 లక్షల మిషన్లు కొన్నాము, 40 లక్షల మిషన్లు వాడామని చెప్పాలి. లేదు మేము 60 లక్షల మిషన్లు కొనలేదు, 40 లక్షల మిషన్లే కొన్నాము, 40 లక్షల మిషన్లు వాడామని చెప్పాలి. వాళ్ళే ఏ సంగతి ఇంతవరకు చెప్పాలి. అడిగా నాదో లేకపోతే ఇలాగే జరుగుద్ది, రేపు 29లో కూడా ఇలాగే జరుగుద్ది. ఇంకా మనకి ఎలక్ట్రానిక్ మిషన్ ఎందుకు, ఈ ఓటింగ్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, అసలు ఎలక్షన్లు పెట్టడం ఎందుకు, మీరే కంటిన్యూ అయిపోయింది సరిపోద్ది కదా. దాని ప్రజాస్వామ్యము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని డబ్బాలు కూడా ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని వేశారు. ఓటర్కి విలువ లేదు, ఓటుకి విలువ లేదు. పెడితే ఇలాగే జరుగుతుంది. మిషన్లు పర్ఫెక్ట్ గా కనుక పనిచేస్తే, నిష్పక్షపాతంగా కనుక ప్రోగ్రామ్స్ కనుక రాస్తే, నిష్పక్షపాతంగా మిషన్లు పనిచేస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఈజ్ వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ దట్. జర్మనీ లాంటి దేశాల్లో, స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాల్లో 2 కోట్లు 3 కోట్లు ఉంటారు కాబట్టి వాళ్ళ మిషన్లు, వాళ్ళకి ఓటింగ్ పేపర్ బ్యాలెట్ పెట్టారంటే వాళ్ళకి ఈజీ. అని మన ఇండియాలో ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు చక్కగా పనిచేస్తే బాగానే ఉంటాయి. టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు కదా వచ్చారు, ఫస్ట్ కేరళలో పెట్టారు, సక్సెస్ఫుల్ గానే ఉన్నాయి. ఆ రోజుల్లో బుద్ధి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఉన్నాయి కాబట్టి చక్కగానే పనిచేసింది. ఇప్పటికైనా కానీ కాంప్రమైజ్ ఏం లేదు. ప్రోగ్రామ్ అనేటువంటిది మీరు నాకు ఆ పని చెప్పండి, నేను ప్రోగ్రామ్ రాయిస్తాను, దాన్ని చిప్ మీద ట్రాన్స్పోజ్ చేద్దాము, మిషన్ లో పెడదాము, చూద్దాం ఏం జరుగుతుందో. అంతమంది మనుషులు పిలవాల్సిన పని లేదు. నేను ఒక్కడే 800 సార్లు నొక్కుతా. ఒకసారి ఒక పార్టీకి కంటిన్యూస్ గా 4 సార్లు, ఒక పార్టీకి కంటిన్యూస్ గా 2 సార్లు ఒక పార్టీకి నొక్కితే మొత్తం 800 ఓట్లలో ఏ పార్టీకి ఎన్నో ఓట్లు పోయినా క్లియర్ గా తెలుస్తుంది కదా. నొక్కినప్పుడల్లా నేను పేపర్ మీద రాసుకుంటానాయా, అదే నా వీవీ ప్యాడ్. అది నేను పేపర్ మీద రాసుకునేదే నా వీవీ ప్యాడ్. అది మిషన్ లో నొక్కాను, నేను మిషన్ ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోద్ది. కానీ అంతే కదా, ఈ ప్రోగ్రామ్ అనేది మీకు అనుకూలంగా రాసుకొని 60-40 రేషియో కింద డివైడ్ చేసి 65-35 కింద రేషియో కింద డివైడ్ చేస్తే సిస్టమ్ నన్ ఆఫ్ ద నానో సెకండ్స్ లో క్యాలిక్యులేట్ చేసేస్తుంది. నేను మాట్లాడుకున్నంత సేపు పట్టదా మరి, అది నానో సెకండ్స్ అంటారు. నానో సెకండ్ అంటే మిలియన్త్ ఆఫ్ ఏ సెకండ్ అంతా పనిచేస్తుంది. అమెరికా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, రష్యా వాళ్ళు, జపాన్ వాళ్ళు పిచ్చోళ్ళయ్యా మాకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దన్నది, ఇలాంటివి జరుగుతాయని. ఒక విషయం కూడా చెప్పాలి నేను, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏమడగలంటే, మీ మిషన్ అనేటువంటిది, మీ చిప్ అనేటువంటిది ఇంటర్నెట్ ఎనేబుల్డా, ఇంటర్నెట్ అన్ఎనేబుల్డా అని అడగలేదు. మిషన్ లో కూడా 2 రకాలు ఉంటాయి, ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఉంటాయి, ఇంటర్నెట్ డిజేబుల్డ్ ఉంటాయి. అది కూడా అడగాలి ఆయన. ఇంటర్నెట్ కనుక ఎనేబుల్ గా చేశాడంటే నువ్వు బ్లూటూత్ ద్వారా కానీ, శాటిలైట్ ద్వారా కానీ దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అక్కడ ఎమ్మెల్యేల కింద పోటీ చేసిన వాళ్ళకి ప్రజలు ఓట్లేస్తారు, మనం గెలుస్తారు. ఈ టెక్నాలజీ వాళ్ళకి తెలియదుగా. ప్రపంచవ్యాప్తంగా ఈ చిప్ మ్యానుఫాక్చరింగ్ చేసేటువంటి వాళ్ళలో ఇంటెల్ అనేటువంటి కంపెనీ చాలా ఫేమస్. కానీ ఇంకా 3-4 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, మన ఇండియాలో కూడా పెడుతున్నారు. తైవాన్ లోనే తయారవుతాయి. ప్రపంచానికి అవసరమైనటువంటి 80% ఆఫ్ ద చిప్స్, ఆ చిప్స్ మీద రాసిన ప్రోగ్రామ్స్ అనేటువంటిది తైవాన్ లోనే తయారవుతాయి. చిప్స్ అన్ని కూడాను తైవాన్ లో తయారైతే ఏ కంట్రీకి కావాల్సిన వాడు, వాడికి ఎన్ని చిప్పులు కావాలో అన్ని చిప్పులు కొనుక్కుంటాడు. మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని చిప్పులు కావాలి,
ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు, భారతదేశానికి ఉమ్, ఇంచుమించుగా 60 లక్షల మిషన్లు అన్నారు కాబట్టి 60 లక్షలు ప్లస్ ఇంకొక 5% ఎక్స్ట్రా ఉమ్, డిఫెక్ట్స్ ఏదైనా కనుకుంటే 63 లక్షల చిప్పులు కావాలి. ఉమ్, ఆ 63 లక్షల చిప్పులు అనేది తైవాన్ లోనే కొనుంటారు వీళ్ళు. ఓకే. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అక్కడి నుంచి ఈవెన్ ఇంటెల్ వాడు కూడాను చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నా కానీ వాడు తైవాన్ లో ప్లాంట్ తయారు చేస్తాడు. సింగపూర్ లో కూడా వాళ్ళకి ప్లాంట్ ఉంది. ఉమ్, సో చిప్ అనేటువంటిది ఇట్స్ బ్లాంక్ వైట్ పేపర్ లాంటిది. దాని మీద నువ్వు ప్రోగ్రామ్ రాస్తావు. ఓకే. ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది నీకు అనుకూలంగా రాసుకో, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. ఉమ్, మరి ఎలక్షన్ కమిషన్ వాడు ఆ ప్రోగ్రామ్స్ ఎవరి చేత రాయించారో, ఆ పర్సన్ పేరేంటి, వాడి ఎక్స్పీరియన్స్ ఏంటి కూడా చెప్పాలి. ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా కనుకుంటే, నిష్పక్షపాతంగా కనుకుంటే చెప్పాలి. పలానా సుబ్బారావు గారి చేత బిహెచ్ఎల్లో ఆర్ బిఈఎల్లో 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతను రాశాడు ఈ ప్రోగ్రామ్స్ అని చెప్పాలి. భయం ఏముంది? అంతేగా. ఎందుకు భయపడుతున్నారు? మాక్ పోలింగ్ అంటాడు, పెండాకుడు మాక్ పోలింగ్. దేనికి భయం ఏముంది? మాక్ పోలింగ్ అనేది ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి బూత్ లో కూడా మాక్ పోలింగ్ చేస్తారు. ముందు 50 ఓట్లు మళ్ళీ ఇప్పుడు మాకు పని చేయడం ఏది? అలా బుర్ర తలకాయలో ఉందో మోకాలో వాళ్ళకి నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టు చెప్పింది ఏది, నువ్వు చేసేది ఏది? ఈ ఓడిపోయినా గెలిచిన ఎమ్మెల్యేని గాడుతులు వేస్తారా? ఇది అడగొద్దు. ఎందుకు అడగకుండా ఊరుకుంటున్నారు? అనవసరంగా నీకు నాకు టైం అడగదా ఉందా? తెల్లో విజ్ఞానం చేపించడానికి యాక్టివ్లీ ఏం జరిగిందని చెప్పడానికి నువ్వు అడిగావో నేను చెప్తున్నాడు. బాగానే ఉంది. మీతో కూడా వచ్చిన ప్రాబ్లం బాబు అనేసి అంటే బాబు ఈయన అడిగినా కానీ నేను చెప్పేటట్లేడే, టైం ఉందా చెప్పడం లేదే, రేపు ఎల్లుండి అంటున్నాడే. బాబు కొంచెం 10 మంది పేరు తెలిసేసరికి ఆయనకి నెత్తి మీద కళ్ళు నెత్తి మీదకి పోయినాయండి, నెత్తి మీద ఎముకలు వచ్చిందండి, కొవ్వెక్కిందండి మనిషికి అని మీరు కూడా తెచ్చుకుంటారు. నేను ఆ అవకాశం కూడా ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఎవరు పిలిచినా ఎప్పుడు పిలిచినా రాత్రి కూడా 11 గంటలకు కూడా చెప్పాం. దీని మూలంగా నాకేమైనా కోట్ల డబ్బులు వస్తాయండి? రావు. కేవలము ప్రజల యొక్క దీనికోసం చేసేటువంటిదే ఇది. అఫ్ కోర్స్ నాకు లోన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, 1,34,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో ఏదైనా నేను వీడియో చేసుకుంటే నాకు 10 రూపాయలు వస్తాయి. ఆ వచ్చేవి 10 రూపాయలు నేను ఇన్కమ్ ట్యాక్స్ లో శుభ్రంగా ఇన్కమ్ కింద చూపించి ట్యాక్స్ కడుతున్నాగా. నాలాంటి భయం ఎంత? ఇది కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను అన్నమాట. ఫైనల్ గా మళ్ళీ ఒకసారిగా చెప్పాలంటే భారతదేశంలో అనేటువంటిది చక్కగా పనిచేయాలంటే నిష్పక్షపాతంగా ప్రోగ్రాం రాసేటువంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళ పేర్లతో సహా ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. 60 లక్షల మిషన్ లా 30 లక్షల మిషన్ లా చెప్పాలి. చిప్స్ ఏ టైప్ ఆఫ్ చిప్స్ అనేటువంటిది చెప్పాలి. ప్రోగ్రామ్స్ ఎవరు రాసి చెప్పాలి. నిష్పక్షపాతంగా ఉండాలి. థియరిటికల్ గా చెప్పడం బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్ గా జరగలేదు కదా, అది కదా ప్రాబ్లం వచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో నువ్వు ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. మీరు నువ్వు ఎట్లా చెప్తే ఈవీఎం మిషన్లు అట్లా పనిచేస్తాయి. అని చేయడం అంటే ప్రోగ్రామ్ రాయడం. ప్రోగ్రామ్ రాయడం అంటే నీకు అనుకూలంగా ప్రోగ్రామ్ రాసుకుంటే ఈవీఎం మిషన్ కూడా అదే చూపిస్తుంది. కానీ బ్యాలెట్ పేపర్లో అలా కాదుగా. అంతే కదా. ఒక్కసారి నేను మళ్ళీ చేతులెత్తి ప్రజలకు జోడించి చెప్తున్నా, ఈవీఎం మిషన్లు బాగానే పనిచేస్తాయి నిష్పక్షపాతంగా ప్రోగ్రాములు రాయించి ఉంటే. లేకపోతే ఈవీఎం మిషన్ల మీద ఇలాంటి డౌట్స్ అనేటువంటి ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి. బ్యాలెట్లకు పోవడం అనేటువంటిది మంచిది. నేను చెప్పేది ఏంటి, అఖిలేష్ యాదవ్ చెప్పాడు, పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు ఆయన. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి NFI MP సీట్లో ఈవీఎం మిషన్ల ద్వారా నేను గెలిచాను అని చెప్పిన నేను నమ్మను అన్నాడు ఆయన. ఇంకంతకంటే ఏం కావాలా? మిషన్ ఏముందా, నువ్వు ఎట్ట చెప్తే అట్లా చేస్తుంది. నువ్వు కారులో పోతున్నావు, నీ కారుకి 5 గేర్స్ ఉంటాయి. ఫార్వర్డ్ గేర్ 5 ఉన్నాయి, బ్యాక్వర్డ్ గేర్ 1 ఉంది. నువ్వు 30 కిలోమీటర్ల స్పీడ్ లోనే పోతాను, నేను సెకండ్ గేర్ లోనే పోతాను అనేసి అంటే మిషన్ ఏం చేస్తావు? కారు ఏం చేస్తావు? సెకండ్ గేర్ లోనే పోతుంది. అంతే కదా. నువ్వు ఫార్వర్డ్ గేర్ వేసి వెనక్కి పోవడం లేదేంటి, వెనక్కి ఎందుకు వస్తుంది కదా. ఒకసారి ఏంటంటే జరుగుతుంటాయి, సిగరెట్లు తాగడం అనేటువంటిది హానికరం అని పెద్ద పెద్ద బొమ్మలు వేస్తున్నారు. అయినా కానీ తాకుండా ఉంటున్నారా? మందు తాగితే నీళ్ళు ఎవరు వస్తుంటారు, జనాలు మందు తాకుండా ఉంటున్నారా? ప్రభుత్వాలు సిగరెట్లు, బీరు, బ్రాందీ, పెట్రోల్ అమ్ముకునే కదా కోట్ల రూపాయల డబ్బులు సంపాదించి అవి గుచ్చుకోకల రూపాయల్లో ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి అభివృద్ధి ఏమి లేదని చెప్పి మళ్ళీ వాళ్ళే అని ఒక పక్కేమో సూపర్ 6 అని, ఇంకొక పక్కేమో 3 సిలిండర్లని, సరే మళ్ళీ అయ్యని మళ్ళీ రాజకీయాలు.
థ్యాంక్ యూ సార్. మిషన్ అనేటువంటిది నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తది, నువ్వు ఏ ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ ప్రకారమే పనిచేస్తది. బయాసుల దగ్గర నుంచి చూస్తే గానీ వ్యవహారము తేలదు. ప్రోగ్రామ్ ఎవరు రాశాడో చెప్పు, వాడు ఎప్పుడు రాశాడు, ఏ టైంలో రాశాడు, ఆ చిప్ మీద చెప్పు, టైప్ ఆఫ్ చిప్ ఏంటో చెప్పు, సోర్స్ ప్రోగ్రామ్ దాని మూలకంగా ఉపయోగం ఉంటుంది. కానీ మేము మార్క్ కోడింగ్ చేస్తామనేదంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మేకింగ్ అస్ ఇడియట్స్ అట్ ఫోర్స్. ఎందుకంటే లేదు, ఎస్ సార్, నేను చెప్పలేను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఈవీఎంల గురించి మీ యొక్క విశ్లేషణకు సంబంధించి ఇదండి నాగార్జున రెడ్డి గారి ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం.